అందరము మనుషులమే కదా, పోతాము ఒకే ప్లేస్కి ప్రాణం పోయాక, అవునా? తల్లి కడుపు నుంచే పుడతాము, పోతాము ఒకే ప్లేస్కి. కాకపోతే ఫినాన్షియల్ స్టాటస్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఎవరికి వాళ్ళలా మెయింటైన్ చేసుకుంటారు, రైట్? సో ఇక్కడ బాస్ అయినా మనిషే, డ్రైవర్ అయినా మనిషే, బాస్ కింద వర్కర్లు, మన కింద వర్కర్లు అయినా మనుషులమే. మేము మనుషులమే, మీరు మనుషులే, అందరం మనుషులమే. పోతే ప్రాణాలు పోయినప్పుడు ఒక టైం అంటూ వస్తే అందరికీ పోయేదే కదా. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే డ్రైవరు, బాస్ పాపం డ్రైవర్ని ఇంటి పనులకు కూడా వాడేసుకుంటాడు. 15 నిమిషాలు కదా వెయిట్ చేయి, 15 నిమిషాలు కదా వెయిట్ చేయి, ఇలా శాలరీ ఇస్తాడు. ఓకే, టైమింగ్స్ని తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలి కదా. పాపం ఆ డ్రైవర్ కూడా మనిషే కదా బాస్ లాగా, అవునా కాదా? మీకు ఆ 10 నిమిషాలు ఎంత ఇంపార్టెంటో డ్రైవర్కి కూడా ఆ 10 నిమిషాలు అంతే ఇంపార్టెంట్, అవునా కాదా? తనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఉన్నా ఉండకపోయినా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని డ్రైవర్కి కూడా ఉంటుంది. మీకులాగా మనిషే కదా. సో ఇక్కడ ఏదో చేస్తున్నారు కదా అని బాసులు తెగ వాడేసుకోకండి మీ కింద పని వాళ్ళని, అది ఎవరైనా సరే, అర్థమవుతుందా? కొంచెము మానవత్వంతో బిహేవ్ చేయండి అని చెప్తున్నా.